గతంలో రెహమాన్కు ఇచ్చిన మాట కోసం రామ్ చరణ్ సోమవారం కడప దర్గాను సందర్శించాడు. ఈ మేరకు ఆయన కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ దర్గాకు రెహమాన్ ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్కు చరణ్ను తీసుకొస్తానని ఆయన అక్కడి వాళ్లకు మాటిచ్చారట. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రామ్ చరణ్తో పాటు బుచ్చిబాబు కూడా దర్గాను సందర్శించుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ 3 నెలల ముందే ఈ కార్యక్రమం గురించి చెప్పారు. ఆయనతో వస్తానని చెప్పడంతో ఆయన కోసం నేను అయ్యప్ప మాలలో ఉన్న ఈ రోజు ఇక్కడికి వచ్చాను. కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ దర్గా రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే నా కెరీర్లో అతి ముఖ్యమైన సినిమాగా భావించే మగధీర సినిమా విడుదలకు ముందు రోజు నేను ఈ దర్గాకు వచ్చాను. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించి నా కెరీర్కు ఎంతటి టర్నింగ్ పాయింట్గా నిలిచిందో తెలిసిందే. మళ్లీ ఈ రోజు నేను ఇక్కడకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం కథానాయకుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం ప్రమోషన్ వర్క్లో ఉన్నాడు. దీంతో పాటు చరణ్ తన తదుపరి చిత్రం చిత్రీకరణకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ నెల 22 నుంచి మైసూర్లో ఆయన తాజా చిత్రం షూటింగ్లో పాల్గొంటాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.